మీ అందరికీ యూట్యూబర్ వైష్ణవి మర్డర్ కేసు గురించి తెలుసు కదా? చెప్పు. ఎప్పుడూ నవ్వుతూ యూట్యూబ్లో వీడియోస్ చేసుకునే అమ్మాయి చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని ఊహిస్తేనే భయంకరంగా ఉంది. 4 నెలల గర్భంతో ఉన్నప్పుడు తన భర్త హరిబాబు చేతిలో దారుణంగా చనిపోయింది. వైష్ణవి చనిపోయాక ఆమె కుటుంబ సభ్యులు బాధ అంతా ఇంతా కాదు, ఎప్పుడూ ఆమెనే తలుచుకొని బాధపడుతున్నారు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? అయితే ఇలాంటి టైంలోనే వైష్ణవి బంధువుల్లో ఒక ఆమెకు వైష్ణవి శ్వేతనాగు రూపంలో కనిపించి తనతో మాట్లాడిందని చెప్పగా ఇప్పుడు ఈ న్యూస్ అక్కడ సంచలనంగా మారింది. ఏమిటండి మీరు మాట్లాడేది? వైష్ణవి నిజంగానే శ్వేతనాగు రూపంలో వచ్చిందా? పాము రూపంలో ఉన్న వైష్ణవి ఆమెకి ఏం చెప్పింది? త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తోంది వెంకటరమణ. అసలు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే ఆమెని ఎందుకంత కిరాతకంగా చంపాడు? ఎన్ని 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 దారుణాలు సార్ అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వైష్ణవి కుటుంబం ఉన్న పరిస్థితి వర్ణనాతీతం. ఆమె అన్నలు తన చెల్లి సమాధి వద్ద కూర్చుని రోదిస్తున్న దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. వైష్ణవికి ఇష్టమైన స్వీట్లు, వంటలు ఆమె సమాధి వద్ద పెట్టి తమ సోదరిని గుర్తు చేసుకుంటున్నారు. కుటుంబంలోని చిన్నవాళ్ల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు అందరికీ వైష్ణవి అంటే ఎంతో ఇష్టం. మీ అందరికీ నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా. ముద్దుగా పెరిగిన ఆ అమ్మాయి 4 నెలల కడుపుతో ఉందని కూడా చూడకుండా కట్టుకున్న వారే చంపేశాడు. అదేంట్రా